ఇది అపోస్తల బోధ. అరే అపోస్తల బోధ, బైబిల్లో ఉన్న బోధనే ఎదిరించడానికి ఎంత ధైర్యమరా నీకు సర్పము? ఎంత ధైర్యమా సర్పం నీకు? లేని బైబిల్, త్రిత్వం అనే బైబిల్లో లేని మాట కోసం నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నావు. దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉన్నదాని కోసం నేను ఇంకా ధైర్యంగా ఎంత చెప్పాలా? నేను తండ్రి కుమారుని పరిశుద్ధాత్మక నామంలో అసలు బాప్తిజమే ఇయ్యలేదు, తీసుకోలేదనే దానికోసం అంత ధైర్యంగా నువ్వు చెప్తే, యేసుక్రీస్తు నామములో అపోస్తల కార్యం 2:38, అపోస్తల కార్యం 4:12, అపోస్తల కార్యం 8:16, అపోస్తల కార్యం 10:48, అపోస్తల కార్యము 19:1-6, అపోస్తల కార్యం 20:28, కొలస్సీ 3:17, ఎఫెసీ 2:20. ఇంకెన్ని కావాలి చెప్పు? నీ లేఖనాలలో యేసు స్వభావం ఉంటే దాన్ని నమ్మని నువ్వు, దాన్ని తీసుకొని నువ్వు మళ్ళీ చర్చిద్దామంట.